హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తేదీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కొత్త పింఛన్లకు దరఖాస్తులు అనేవి ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ కొత్త పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎవరి కోసం దరఖాస్తులను విడుదల చేయబోతున్నారు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం అయితే స్టెప్ బై స్టెప్ అయితే నేను వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే అర్థమవుతుంది. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జూన్ 12 నాటికి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా అయితే కొత్త పింఛన్లకు దరఖాస్తులను విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అయితే జూన్ 12వ తేదీ నుంచి కొత్త వితంతు పింఛన్లకు దరఖాస్తులను విడుదల చేయబోతున్నట్లు మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. సో ఎంతమందికి విడుదల చేయబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ఏపీలో కొత్త వితంతు పెన్షన్లకు జూన్ 12 నుంచి దరఖాస్తులు అనేవి ప్రారంభం కాబోతున్నట్లయితే సమాచారం అండి. ఏపీ ఎన్టీఆర్ భరోసా వీడియో పెన్షన్ స్కీమ్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో ఆ సమాచారాన్ని అయితే నేను మీకు ముందుగా తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే 1,53,000 మంది లబ్ధిదారులకు ఈ వితంతు పెన్షన్ల కింద లబ్ధి చేకూరబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులను కూడా పరిష్కరిస్తున్నట్లయితే సమాచారం. ప్రతి నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు చెల్లింపులు అనేవి జరుగుతాయి అంటే సమాచారం అండి. సో ఓకేనా, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను కూడా ప్రభుత్వం అయితే పరిశీలిస్తున్నట్లయితే సమాచారం అండి. అంటే గతంలో ఎవరైతే ఈ వితంతు పెన్షన్లకు దరఖాస్తు చేసుకొని ఉన్నారో సో వారి యొక్క దరఖాస్తులను కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లయితే సమాచారం. ఆ దరఖాస్తులను కూడా పరిశీలించి వారికి కూడా పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అసలు ఈ వితంతు పెన్షన్లు ఎవరికి ఇస్తారు అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 18 సంవత్సరాలు కనుక పూర్తయి వాళ్ళు కనుక పెళ్లి కనుక చేసుకొని కనుక ఉన్నట్లయితే వివాహం చేసుకున్న ఎవరైతే భర్త ఉంటారో ఆ భర్త కనుక మరణించి కనుక ఉన్నట్లయితే సో వారికి ఈ వితంతు పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో భర్త పెన్షన్ తీసుకుంటూ మరణించకపోయినా పెన్షన్ తీసుకుంటూ మరణించినా సరే మీకు ఈ పెన్షన్స్ అయితే రావడం జరుగుతుంది. పెన్షన్ తీసుకుంటూ మరణించినట్లయితే స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ తీసుకోకుండా మరణించినట్లయితే సో వారికి వితంతు పెన్షన్స్ కింద అయితే మహిళలకు పెన్షన్స్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ వితంతు పెన్షన్లకు జూన్ 12వ తేదీ నుంచి మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే వితంతు మహిళ అయి ఉండాలి. అదేవిధంగా కనీస వయసు అనేది 18 సంవత్సరాలు మించి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసులై ఉండాలి. వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ఆదాయం అనేది 12,000 లోపు మరియు గ్రామీణ ప్రాంతంలో ఆదాయం అనేది 10,000 లోపు ఉండాల్సి ఉంటుందంటే సమాచారం అండి. ఆధార్ లింక్ బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఆధార్ కార్డు అనేది లింక్ చేయించుకొని ఉండాలి. అదేవిధంగా భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా అవసరమవుతుందంటే సమాచారం అండి. ఈ రకమైన అర్హతలు మీరు కలిగి ఉంటేనే సో మీకు ఈ వితంతు పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు అయితే కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబంలో ఎవరు ఇంతకు ముందు పెన్షన్ తీసుకుంటూ ఉండకూడదు. ఒకవేళ పెన్షన్ తీసుకుంటూ కనుక ఉన్నట్లయితే సపరేట్ రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే మహిళలకు సో వారి యొక్క భర్తకు సంబంధించి మరియు పిల్లలకు సంబంధించి ఆ యొక్క ఎవరైతే మహిళ ఉంటారో వారికి సంబంధించి సపరేట్ రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే సో ఆమెకైతే పెన్షన్ అయితే రావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా కుటుంబంలో ఎవరికి 4 చక్రాల వాహనం ఉండకూడదు, ఎక్కువ భూమి కూడా ఉండకూడదు. అప్పుడే మీరు ఈ పెన్షన్స్ అనేవి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అవసరమైన పత్రాలు సో ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి సమాచారాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ఆధార్ కార్డ్, అదేవిధంగా పురుషులకు సంబంధించి అంటే భర్త ఎవరైతే మరణించి ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్, డెత్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్ పుస్తకం, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ రకమైన డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయి అయితే మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ వితంతు పెన్షన్లకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తానండి.
ముందుగా చూసుకున్నట్లయితే ఆఫ్లైన్ విధానంలో కనుక చూసుకున్నట్లయితే గ్రామ వార్డ్ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో అయితే అధికారిక పోర్టల్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు అయితే ప్రభుత్వం అయితే కల్పించబోతుందండి. సో ఈ రకంగా వితంతు పెన్షన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఏ రకమైన పత్రాలు అవసరం అవుతాయి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఎప్పటి నుంచి దరఖాస్తులు ప్రారంభం అవుతాయి, ఎవరికి పెన్షన్స్ ఇవ్వబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.